నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। దేవుడిపై భక్తితో కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న దురుద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తానన్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆరోపించారు। జగన్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు। జగన్ డ్రామాలో ఆపి వెంకటేశ్వర స్వామి పాద పద్మాలపై పడి క్షమాపణలు కోరాలని, లేకుంటే ప్రజలు ఈ దుర్మార్గులను రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వస్తుందని కోల ఆనంద్ ధ్వజమెత్తారు। శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసేందుకే కాకుండా నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన రావడం వెనుక పూర్తిగా దురుద్దేశం మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు। దేశ విదేశాల్లో లడ్డు ప్రసాదంపై గొగ్గోలు పడుతుంటే జగన్ నాటకాలు ఆడుతూ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి తిరుమల పర్యటనకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడిపై భక్తి చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు। తిరుమల కొండపైన డిక్లరేషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డిని అనుమతించాలని, లేకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తెలుపుతామన్నారు। జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీయకుండా చేయడానికి దురుద్దేశంతోనే తిరుమల పర్యటనకు వచ్చే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు। ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని చాటుకుంటూ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడి క్షమాపణలు కోరి ప్రజలను క్షమాపణలు కోరి చెంపదెబ్బలు వేసుకొని చిత్తశుద్ధిని చాటాలని, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు। శ్రీవాణి టికెట్ల విక్రయాల్లోనూ భారీ కుంభకోణం చోటు చేసుకుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఏఆర్ కంపెనీపై చర్యలు తీసుకుని పూర్తిగా కంపెనీని మూసివేయాలని కోరారు। మాజీ స్పీకర్ తమ్మినేని ఓ బ్రోకర్గా నెయ్యి కల్తీ లేదు, ఆవు కల్తీ అని ఆరోపించడం ఇలాంటి హిందూ ముసుగు వేసుకున్న వ్యక్తులను ప్రజలు క్షమించరని హెచ్చరించారు। న్యాయవాది పొన్నాల సుధాకర్ రెడ్డి దుర్మార్గపు వాదనలతో తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, అడ్డదిడ్డమైన వాదనలు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని అనేది గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు। ఈ విలేకరుల సమావేశంలో మొలకారం సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికపాటి రమేష్ బాబు, రమణయ్య, అమర్నాథ్, రవి, ఆచారి తదితరులు పాల్గొన్నారు। కోల ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి। ఏం మాట్లాడతారు నేను వినండి మీరు ఇటాటోలు హిందుత్వము హిందువు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుండేది రోడ్లో వేసింది మీరు మళ్ళీ మమ్మల్ని అంటారు, మా కుటుంబ ప్రభుత్వాన్ని అంటారు। మీకు ఎంతవరకు సమంజసం ఇది? ఇంకైనా నోరు అదుపులో పెట్టుకోండి, మిమ్మల్ని పట్ల ఊడదీస్తారు జనాలు, మిమ్మల్ని చెప్తున్నాం మేము ప్రజలు। ఇంకా కూడా మేము సీతారాం ఒక జోకర్, నువ్వు ఒక బ్రోకర్, నువ్వు ఒక నాయకుడు, నీకు సిగ్గుందా? తప్పు జరిగి నాకు వెనకేసుకొస్తావా? ఏం చెప్పావు నువ్వు? కలుషితం నీలో లేదంట, ఆవులో ఉందంట। ఊరే బుద్ధుండేవాడా? నీకు పదవి ఇచ్చిన ఎదవలు కొట్టాలి అసలు। నీలాంటి ఎదవలు నీ రాజకీయాలకు తీసుకొచ్చి నీ పదవి స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టారే, నిన్ను కొట్టాలి అసలు। చెప్తాడు నీ పదవి ఇచ్చిన కొట్టాలి అసలు। ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడుతావు నువ్వు? ఆ ఆవు ఎక్కడిది? ఏ రాష్ట్రంలో తినింది? ఏ రాష్ట్రంలో అది కలుషితమైంది ఆ ఆవు? నువ్వు మాట్లాడేదానికి అర్హత ఉంది అసలు? ఆ మాట చెప్పేదానికి ప్రజలు నవ్వుకుంటారని తెలవదా? మీ ముఖాన్ని ఉంచుతారని తెలదా మీకు? ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు ఆపుకుంటే ఇంకన్నా కూడా మీరు దొంగలని తేలింది, మీరు కలుషిత వ్యక్తులని తేలింది, మీరే ఒక నీచమైన వ్యక్తులని తేలింది। ఇంకా కూడా మీకు ఎవరు నమ్ముతారు? చేశారు, తప్పు జరిగింది, ఇప్పటికైనా తప్పు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడండి, ఒప్పుకోండి మీరు మేము చేశాము, తప్పు జరిగిపోయిందని ఒప్పుకొని ఎప్పటికైనా ప్రజలు క్షమిస్తారు మిమ్మల్ని। లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు రాళ్లతో